గాంధీ చనిపోయే ముందు రోజు అసలు ఏం జరిగింది? అది 30 జనవరి 1948 సాయంత్రం 5:17 ఢిల్లీలో బిర్లా హౌస్ దగ్గర గన్‌తో 3 టైమ్స్ కాల్చి గాంధీని జనాల మధ్యలోనే చంపేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ హత్య జరగడానికి 7 నిమిషాల ముందే గాంధీకి అదే తన లాస్ట్ డే అని ముందే తెలుసు. ఈవినింగ్ 5 గంటలకి అప్పుడే తన సాయంత్రం ప్రార్థనలకి లేట్ అవుతుందని గాంధీ తొందరలో ఉన్నారు. తనని కలవడానికి వచ్చిన జనాలతో మళ్ళీ కలుద్దాం బ్రతికి ఉంటే అని అన్నారు. కొన్ని బుక్స్ లో తన హత్య గురించి ముందే తెలుసు అని రాసి ఉంది. కానీ దాన్ని ఆపడానికి తను ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సరిగ్గా గాంధీ చనిపోయిన ఒక 1 అవర్ ముందు ఏం జరిగింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈవినింగ్ 4 గంటలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అలానే నెహ్రూ కలిసి గాంధీ దగ్గరికి వచ్చారు. దేశంలో మైనారిటీ వ్యవస్థ గురించి, హక్కుల గురించి చాలాసేపు చర్చించారు. గాంధీ మేనకోడలు మను గాంధీకి ఫుడ్ ఇచ్చారు. అలా 1 గంట సేపు చర్చించుకున్నారు. మను పదే పదే 5 అయిందని సైగ చేస్తుంది. అప్పటికే మత ప్రార్థనలకి ఆలస్యమవుతుంది. కానీ ఆ రోజు 5:05 గాంధీ తన దగ్గరకొచ్చి నర్స్ టైంకి మెడిసిన్ ఇవ్వకపోతే రోగి చనిపోయే ప్రమాదం ఉందని చెప్తారు. ప్రతిరోజు మను గాంధీకి 5 గంటలకి మెడిసిన్ ఇచ్చి ప్రార్థన గురించి గుర్తు చేస్తుంది. ఆ రోజు ప్రార్థనలో తన ఫ్రెండ్స్ తో పాటు కతియావాడ్ జనాలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మను గాంధీని హెచ్చరించింది. కానీ గాంధీ ఒకవేళ నేను ప్రార్థనల తర్వాత బ్రతికి ఉంటే వాళ్ళని కలుస్తా అని చెప్పాడు. ఈ విషయం గాంధీ పర్సనల్ సెక్రటరీ వి కళ్యాణం హత్య జరిగిన రోజుని గుర్తు చేసుకుని రాసుకున్న బుక్ లో ఉంది. గాంధీ నోటి నుండి వచ్చిన ఈ 2 మాటలు వింతగా అనిపించినా కూడా మాట్లాడిన కాసేపటికే హత్య జరిగింది. గాంధీకి తను చనిపోతానని ముందే ఎలా తెలుసు? మేబీ ఊహించుండొచ్చు, లేదా గట్టిగా అనిపించుండొచ్చు. కానీ 10 రోజుల ముందే గాంధీ మీద హత్యా ప్రయత్నం జరిగింది. అది 20 జనవరి 1948. నథురామ్ గాడ్సే, గోపాల్ గాడ్సే ఇంకొక 3 కలిసి గాంధీ మీద హత్యా ప్రయత్నం చేశారు. అందులో దిగంబర బాడ్జే, మదన్ లాల్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు వాళ్ళ ప్లాన్ వేరేలా ఉండేది. గాంధీ ప్రార్థన స్థలంకి చేరుకోగానే ఒక పక్క నుండి బాడ్జే జనాల మీద గ్రెనేడ్ విసిరి జనాలని భయపడేలా చేయాలి. ఇంకొక పక్క పాఫా మందిరం వెనక నుండి గాంధీని గన్ తో కాల్చి ఇంకొక గ్రెనేడ్ వేయాలి. ఇంకొక 3 జనాలతో కలిసి గాంధీ తప్పించుకోవడానికి ట్రై చేస్తే జనాల మధ్యలోనే గాంధీని చంపేయాలి. ఇది వాళ్ళ అసలైన ప్లాన్. కానీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే బాడ్జే చేతిలో గన్ ఉండడం ఒకళ్ళు చూశారు. ఇంకా పాహ్వా గ్రెనేడ్ విసడం కొందరు చూసి పోలీసులకి అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. ఎంత కొట్టినా ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ 22న విష్ణు కర్కరే నేమ్ బయట పెట్టాడు. ఇంకా పాహ్వాని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారని విని ప్రొఫెసర్ జైన్ కంగారు పడ్డాడు. ఎందుకంటే మాటల్లో గాంధీని వాళ్ళు చంపబోతున్నాము అని అతనికి చెప్పారు. కానీ ఏదో సరదాగా అంటున్నారేమో అనుకున్నారు. కానీ తరువాత అది నిజం అని తెలిసింది. ఈ మ్యాటర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి చెప్దామని ఆయనకి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అతను ఎత్తలేదు. ఇంకా అదే విషయం మొరార్జీ దేశాయ్ కి చెప్దామనుకున్నాడు. అయినా అవ్వలేదు. పోలీస్ కి చెప్పాడు. పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతన్నే డౌట్ పడి కొంచెం హింసించారు. అసలు విషయాన్ని పక్కన పెట్టేశారు. 26న సెకండ్ టైం హత్య కోసం ప్లాన్ చేశారు. ఈసారి ప్లాన్ మార్చారు. ఎక్కువ మంది కాకుండా ఒక్కడే వెళ్ళాలి అని. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే దొరికేస్తారు అని. అందుకే గాడ్సే ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్ళాడు. కానీ వాళ్ళ పని జరగాలంటే వాళ్ళకి మంచి రివాల్వర్ కావాలి. 9mm M1934 మోడల్ రివాల్వర్ అవసరం ఉంది. ఈ గన్ చాలా తక్కువగా యూజ్ చేసేవారు. కేవలం ఆర్మీ కల్నల్ దగ్గర మాత్రమే ఇది ఉండేది. గ్వాలియర్ లో రివాల్వర్ సప్లై చేసే జగదీష్ గోవల్ ఇంకా హిందూ మహాసభ ప్రధాన అధికారి డాక్టర్ పర్చురే దీనికి హెల్ప్ చేశారు. గాడ్సే అప్పట్లో 500 పెట్టి దీన్ని కొన్నాడు. అంటే ప్రెసెంట్ వాల్యూ 70,000 నుంచి 80,000 రూపాయలు ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి రివాల్వర్ తీసుకోవడానికి రీజన్ గాంధీని చంపడం. ఈ గన్ సెమీ ఆటోమేటిక్, అంటే బుల్లెట్స్ ఆగకుండా వస్తాయి. దీని నుండి తప్పించుకోవడం కష్టం. అయినా గాంధీ తలుచుకొని ఉంటే తన చావుని తప్పించేవాడు. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ అయ్యాక సెక్యూరిటీ పెంచాలి. ఇలా గాంధీకి చాలాసార్లు చెప్పినా కూడా గాంధీ వినలేదంట. నాకు సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్పాడంట. ఫ్రీడమ్ ని కోరుకునే వాళ్ళు ఎవరన్నా సెక్యూరిటీని కోరుకుంటే వాళ్ళకి జీవించే హక్కు లేదని చెప్పారంట. హత్య జరిగిన రోజు గాంధీ మనుతో ఒకవేళ
నా బాడీకి బుల్లెట్స్ తగిలితే నా నోటి నుండి దేవుడి పేరు వస్తేనే నన్ను మహాత్మా గాంధీ అనండి అని అన్నారు. వద్దన్నా కూడా పటేల్ ఇంకా నెహ్రూ కొంతమందిని సెక్యూరిటీ కింద పెట్టారు. అది గాంధీకి నచ్చలేదు. ఇదంతా గాడ్సేకి ఫేవర్ అయ్యింది. గాడ్సే జనంలో కలిసి గాంధీ ముందుకి 5 గంటలకి వెళ్ళాలి, అందరి మధ్యలో నుండి గాంధీని కాల్చాలి. కానీ ఆ రోజు చర్చ అవ్వడం వల్ల గాంధీ ప్రార్థనకి 17 నిమిషాలు లేటుగా వచ్చారు. ఆ 17 నిమిషాలు గాడ్సే చాలా భయపడ్డాడు. తన ప్లాన్ ఎవరికైనా తెలిసిందేమో అని. అందుకే గాంధీ రాలేదేమో అని అనుకున్నాడు. కానీ 5:17కి గాంధీ బయటకి రాగానే అందరినీ తోసుకుంటూ వచ్చి గాంధీని కాల్చి చంపడం అంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఆ టైంలో గాడ్సే గాంధీ కాళ్ళకి దండం పెడదామని ట్రై చేశాడు. మను దాన్ని ఆపింది. గాడ్సే మనుని తోసేసి గాంధీని చంపడం అంతా అలా జరిగిపోయింది. గాంధీని చంపిన గాడ్సేకి అలానే తనకి హెల్ప్ చేసిన 3 మెంబర్స్ కి ఉరిశిక్ష విధించింది. కానీ మిగిలిన వారిని నిర్దోషులుగా వదిలేసింది. ఇదే గాంధీ హత్య జరిగిన 24 గంటల ముందు జరిగిన ఇన్సిడెంట్స్. ఇందులో చాలా మందిది తప్పు అని చెప్పొచ్చు. కానీ నిజంగా ఇదే జరిగిందా అంటే మనం కూడా ఎస్ అనే చెప్తాం. ఎందుకంటే చరిత్ర అలానే ఉంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.